వెల్కమ్ టు న్యూస్ హంట్ నిడదవోలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు చింత చెట్టు వీధిలో వంట మాస్టర్ వల్లీ భాష దారుణ హత్యపై సమగ్ర విచారణ జరపాలంటూ రాష్ట్ర మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి చైర్మన్ ఎండి ఫరూక్ షబ్లీ ఈరోజు బాధిత కుటుంబాలను పరామర్శించారు. వీరితో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాకలపూడి వెంకటరత్నం, మద్దుకూరి శ్రీనివాస్, లాల్ బహదూర్ బాబు, ముతావలి అజీజ్ బాషా, కుందుల రాజా తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని అన్నారు. రాష్ట్ర మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి చైర్మన్ ఫరూక్ షిబ్లీ ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ మైనారిటీ సంఘాల ద్వారా బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని, అలాగే ఈ కూటమి ప్రభుత్వం కూడా బాధిత కుటుంబానికి ఆసరాగా నిలవాలని కోరారు. ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين ربنا لا تؤاخذنا إن نسينا وأخطأنا ربنا ولا تحملنا ما لا طاقة لنا به واعف عنا واغفر لنا وارحمنا أنت مولانا فانصرنا على القوم الكافرين या रब العالمین. ऐ मेरे मौला, ऐ मेरे आका, आज मैं जिस घर पे आया हूँ यहाँ पर बहुत बड़ा हादसा गुजरा है. या अल्लाह आपका बहुत ही महबूब बंदा जनाब वली बादशाह साहब जो कि आपके बहुत जान की हिफाजत फरमाइए. या अल्लाह इन सब के जो भी जायज़ मकासद हैं, या अल्लाह इन सब जायज़ मकासद को जो है आप पूरा फरमाइए. रब्बना ज़लमना अनफुसना व इन लम तग़फिर लना व तरहमना लनकूनन्ना मिनल ख़ासिरीन. रब्बना ला तुआख़िज़ना इन नसीना अव अख़्ताना रब्बना व ला तुहम्मिलना मा ला ताक़त लना बिही वअफ़ु अन्ना फ़ग़फ़िर लना वरहमना अंत मौलाना फंसुरना अनिल क़ौमिल काफ़िरीन. ला मल्जा व ला मंजा मिनल्लाहि इल्ला इलैक रब्बि ग़फिर वरहम व अंत खैरुर राहिमीन. सुब्हान रब्बिका रब्बिल इज़्ज़ति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल ఆలమీన్. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు రావటం జరిగింది. మన అందరికి కూడాను తెలిసిందే, రాష్ట్ర వ్యాప్తంగా కూడాను పెను సంచలనం సృష్టించినటువంటి సంఘటన ఏదైతే వలీ బాషా గారు ఒక సగటు ఆడబిడ్డ యొక్క తల్లి ఏదైతే తండ్రి ఉన్నాడో అతను ఏ విధంగా అయితే రియాక్ట్ అవుతాడో అదే విధంగా తన కూతురి యొక్క మాన ప్రాణాలను కాపాడటానికి అతను ఎంతగానో శ్రమించినా కూడా గాని లాస్ట్ కి అతన్ని థర్డ్ ఐ థింక్ 3వ తారీఖు తెల్లవారుజామున నమాజ్ అని చెప్పేసి బయటకు వెళ్తుంటే అతన్ని అత్యంత దారుణంగా కిరాతకంగా అతన్ని హత్య చేయడం జరిగింది. ఆ హత్య చేసింది ఎవరు అనేది ప్రజలందరికీ కూడా తెలిసిందే. కిరణ్ అలియాజ్ అనిల్, ఐ థింక్ అనిల్ అని చెప్పేసి పిలుస్తారు. ఆ వ్యక్తి గత 5 సంవత్సరాల క్రితము ఏదైతే ఈయన గారి చిన్న కూతురు గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని సెక్షువల్ అసాల్ట్ చేస్తుంటే కనుక అప్పుడు అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఆ రోజు కూడాను వీరి యొక్క ఏదైతే పాప ఉందో ఆ పాప వాళ్ళ మావయ్య గారి పేరేంటంటే యూసుఫ్ గారు ఇక్కడ ఉంటే కనుక అదే రోజు అతను కత్తి తీసుకొని పొడవబోయాడు. ఇంత దారుణంగా అతని యొక్క వ్యవహార శైలి ఉందని చెప్పేసి ఇమ్మీడియట్ గా పోలీసులను ఆశ్రయించి పాక్సో సెక్షన్ కింద అతనిపై కేసు నమోదు చేసిన తర్వాత 2వ తారీఖున ఆయన కోర్టుకు హాజరవుతాడు. 3వ తారీఖున తెల్లవారుజామున ఇటువంటి దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడ నేనైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా, ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మరీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఎటువంటి చిన్న అన్యాయం జరిగినా గానీ కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు అన్న విధంగా అందరికీ కూడాను సమన్యాయం చేసే విధంగా ఆయన ముందు వరుసలో ఉంటారు. కాబట్టి ఈ యొక్క కుటుంబానికి అందరికన్నా ముందు న్యాయం జరగాలంటే గనక ముందు రక్షణ కల్పించాలి. న్యాయం అనేది ఇక్కడ బై మీన్స్ ఆఫ్ రక్షణ. ఎందుకంటే ఇప్పుడు అతను ఆల్రెడీ ఏదో విధంగా ఇతరుల్ని కూడాను టార్గెట్ చేసే విధంగా ఆల్రెడీ కుట్ర పన్నుతున్నాడు అని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కుటుంబ సభ్యులకి ఏది జరిగినా గానీ మొత్తం బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అవుతుంది. ఎందుకంటే గతంలో ఆల్రెడీ కేసు ఉండగా కూడాను ఆ నిందితుడు వచ్చి ఇతన్ని హతమార్చాడంటే గనక ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికి కూడాను వీళ్ళ కుటుంబానికి ఏదైతే థ్రెట్ ఉందో ఆ థ్రెట్ చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఏం జరిగినా కూడా గానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. మా హోంమంత్రి అనిత అక్క గారికి కూడాను మేము సవినీయంగా కోరుతున్నాము. ఈ అంశంలో వీరి యొక్క కుటుంబానికి పూర్తిగా రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత. అదేవిధంగా ఈ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఇద్దరు ఆడబిడ్డల్లో నుంచి ఒక ఆడబిడ్డ కూడాను
పెళ్లి కానటువంటి పరిస్థితి, ఇద్దరిని కూడా చాలా చక్కగా చదివించినటువంటి పరిస్థితి. ఒక పాప బీటెక్ లో 71% సాధిస్తే ఇంకొక పాప డిగ్రీలో 89% సాధించింది. ఇటువంటి అంటే పిల్లలు చేతికి వచ్చిన సమయంలో ఇంత దారుణంకి ఒడిగట్టినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తాం. ఈ మొత్తం ఈ సందులో చూస్తే కనుక ప్రతి ఒక్కరు కూడా సింహంలా కూర్చుని ఉండేవాళ్ళండి, మాకు ఈ రోజున మాకు భయం వేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కుటుంబానికి కనీసం ఒక 25 లక్షల రూపాయలైనా కానీ ఎక్స్గ్రేషియా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ కుటుంబానికి పూర్తిగా రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా మనం ఎప్పుడైతే ఈ ట్విట్టర్ లో ఈయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని చెప్పేసి తెలియంగానే మనం ట్విట్టర్ లో పెడితే మన గౌరవ లోకేష్ గారు దీనిపై స్పందించి హుటాహుటిన వారి యొక్క పిఏ గారు కూడాను ఆ కుటుంబ సభ్యులతో సంప్రదించడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వంకి ఉన్నటువంటి నిజాయితీ అనే సంగతి కూడాను మన అందరికి కూడాను చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ కుటుంబానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, అదేవిధంగా మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రి వర్యులు పెద్దలు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారు, అలాగే హోమ్ మినిస్టర్ అనితక్క గారు, వీళ్ళందరూ కూడాను న్యాయం చేస్తారని చెప్పేసి కాంక్షిస్తాను. అదేవిధంగా లోకల్ గా ఉన్నటువంటి నాయకులు మన పెద్దలు అందరు కూడాను ఇక్కడ రావడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు కూడాను వచ్చి పరామర్శిస్తే కనుక బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. సార్, మైనార్టీ సంఘాల నుంచి ఆ కుటుంబాన్ని ఆదుకునే కార్యాచరణ చేపట్టారండి? తప్పకుండా అండి. నేను ఇందాకే ఆ పాప మాట్లాడుతూ నేను ఐసెట్ రాయాల్సి ఉంది, ఆ ఐసెట్ రాయాలి అని చెప్పేసి నేను అనుకున్నాను. ఈ రోజే ఎగ్జామ్ ఉంది సార్ ఇవాళ, కానీ నేను ఐసెట్ రాయలేకపోయాను. మా యొక్క కుటుంబ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందంటే కనుక మైనార్టీ హక్కుల పరిరక్షణ సంస్థ నుంచి వీరి యొక్క చిన్న కూతురు గారు ఏదైతే పీజీ చదువుదాం అని చెప్పేసి ఆవిడ భావిస్తున్నారో ఆ పీజీ చదవడానికి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితిగా మేము ఆ పూర్తి బాధ్యతను మేము చేపడుతున్నాము. మేము ఆ బాధ్యతను తీసుకుంటాం. ఆ పాప ఏం చదువుతామని చెప్పినా గానీ ఆ పాపని పూర్తిగా చదివించేటటువంటి బాధ్యత మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి పూర్తిగా మన భుజస్కంధాలపై తీసుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇదే రోజు సాయంత్రం మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులతో పాటు నిడదవోలు జనసేన పట్టణాధ్యక్షులు రంగా రమేష్, జనసేన వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ షబ్బీర్, జన సైనికులు చెన్నాపరపు రాజా, కాటం రాంబాబు, మద్దిరాల చిన్న, కనకపత్తి అరుణ్ తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ విజయవాడ పర్యటనలో ఉండడంతో జన సైనికులు వీరి కుటుంబాన్ని కలిసి ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని, రాష్ట్ర మంత్రి త్వరలోనే బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారని అన్నారు. వీరు మీ కుటుంబం నిలబడటానికి మా వంతు కృషి చేస్తూ మా సంక్షేమ శాఖ తరఫున ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం. అలాగే మీకు కూడా ఇంకా ప్రొటెక్షన్ కావాలి, మీకు లైఫ్ సెక్యూరిటీ కావాలి. ఆ సెక్యూరిటీకి కూడా మేము నివేదికలు పంపుతాం. దీని గురించి మాత్రం మేము మైనార్టీ సంక్షేమ శాఖ నుంచి వచ్చారండి. నేను మన సెక్రటరీ గారు ఏంటి సీఎంఓ గారు నేను వచ్చి విజిట్ తప్పకుండా ఇచ్చారు. ఈ కుటుంబానికి మేము అందరం భరోసా ఇస్తాము. చిన్నప్పటి నుంచి మేము దగ్గర పెరిగాం, ఎంతో బాగా అనుబంధం మాకు. చెప్పుకున్న థ్రెట్ ఉన్నట్టే. ఎందుకంటే 5 years గొడవనే అతను అంతలా కన్సర్వేషన్ చేసినట్టే ఇది కక్షాపూర్తిగా చేసింది, ఒక ఆవేశంగా చేస్తున్నారు. ఈ మాత్రం ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది కాకపోతే రేపు పొద్దున కూడా అటాక్ నేను వీళ్ళ ప్రాణహాని ఉంది, ఇప్పుడు థ్రెట్ ఉంది. దాని మీద కూడా మనం వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కూడా మేము అదే చెప్తాం. వాళ్ళకి రక్షణ ఆ టైంలో గొడవ పడినప్పుడు అన్ని కొట్టాను. ఆ రోజు కొట్టి తీసుకొచ్చి ఆ బాగా సేవలకి తీసుకెళ్లి చేసేవాళ్ళు. 2020 కరోనా టైంలో బాగుంది. మనం వెళ్ళాం కదండి, మెడికల్ అందరూ కలిసి వెళ్ళాం కదా, అదే గొడవ. ధైర్యమనండి మరి ఉద్యోగాలు అవకాశం ఇప్పిస్తే మరి జీవనాధారం మీద కుటుంబం నిలబడతారు కదా, అంతే కదా సార్. మరి అసలు ఏంటంటే ఆడపిల్లకే రక్షణ మరి కుటుంబం గడవడానికి కూడా కావాలి.
లైక్ ఇలా మూసేసింది మాట్లాడి 5 రోజులు లాస్ట్ ఫంక్షన్ లాస్ట్ మన సీఎం గారు డిప్యూటీ సీఎం గారు కూడా చాలా గట్టిగా మమ్మల్ని పడతారు. ఒకటే ఏంటంటే వీళ్ళకి ఏంటంటే పై నేను ఇప్పుడు పిన్ని మేము పెద్ద నువ్వు వెళ్ళిపోతే మేము ఎలాగ అంటున్నారు. నేను సాయంత్రం హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. మరి ఇంకెవరండి మరి ఇద్దరు ముసలాతనా వీళ్ళు ఏదో బైక్ పైన మీద వెళ్తాడు. ఎలాగా వీళ్ళు జీవించేది ఎలాగా? ఎవరైనా ఉండాలి కదండి, సెక్యూరిటీగా ఎవరైనా ఉండాలి కదా. మరి వాడంటే పుట్టి పెద్దగా గొప్పగా వెళ్ళి కూర్చుంటాడు. వాడు ఇంత ఇంకా గ్యాంగ్ ఉందండి, వెనకాల గ్యాంగ్ ఉంది. వాడు కూడా తాగుతూనే ఉన్నారంటుంది ఎంత కాదండి వాళ్ళందరినీ నా ఇంట్లో సాయంత్రం 6 కూడా 10 మంది ఆధారండి. అందరూ కూర్చొని అక్కడ కూర్చొని తాగుతున్నారండి. అప్పుడు 10 మంది మాత్రమే